వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త యాదాటి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అమలాపురం ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. రమేష్ గారు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అది కూడా అమలాపురం వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వీటన్నిటి గురించి మనతో మాట్లాడతారు. ఇప్పుడు రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రమేష్ గారు, ఏంటి అసలు మీ గురించి చెప్పండి. మీది ఎక్కడ, మీ స్వస్థలం ఎక్కడ, మీ బ్రాటప్ అంతా ఎక్కడ, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా స్వస్థలం వచ్చి పొన్నూరు అండి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి పొన్నూరులోని. నేను జన్మించింది అక్కడే జన్మించాను. పొన్నూరులోని ఎవాంజలిన్ బూత్ హాస్పిటల్ ఉన్నది, అక్కడ పుట్టాను నేను. గవర్నమెంట్ హాస్పిటల్ అది, అక్కడ జన్మించాను నేను. మా ఫాదర్ పేరు వైఎస్ రాజు, తల్లి పేరు సరోజిని గారు. కానీ పుట్టింది అక్కడ, కానీ పెరిగిందంతా కూడా నాకు విశాఖపట్నం. నేను మా ఫాదర్ గారు ఉద్యోగరీత్యా ఆయన నేవీలో పనిచేస్తారు. సో అటు చెన్నైలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. దాని తర్వాత నేను విశాఖపట్నంలో సెటిల్ అయ్యాము మేము. నేను విశాఖపట్నంలో నా 10th కానీ ఇంటర్ కానీ అది విశాఖపట్నంలో కంప్లీట్ అయింది. యాజ్ యూజువల్గా మనం ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత నా ర్యాంక్ ప్రకారం నాకు వచ్చింది, నాకు బాపట్లలో నాకు ఇంజనీరింగ్ వచ్చింది. నాకు ఇంజనీరింగ్ సీటు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత నేను JNTU హైదరాబాద్లో నాది ఎంటెక్ కంప్లీట్ అయింది. రీసెంట్గా నాది నా PhD కూడా కంప్లీట్ అయింది. నాది PhD ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అయింది నాది. సో ఇది నా చదువు, నేను పుట్టి పెరిగిన ప్రదేశం కోసం అండి. రమేష్ గారు, మీ ఫ్యామిలీ, మీ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? వైఫ్ ఎంప్లాయీనా లేదంటే ఎంటర్‌ప్రెన్యూరా? తను గైనకాలజిస్ట్ అండి, డాక్టర్. తను MBBS వచ్చి గుంటూరులో చదివింది. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజ్. తను గుంటూరు మెడికల్ కాలేజ్. PG వచ్చి తను కాకినాడలో చదివిందండి, రంగరాయ మెడికల్ కాలేజ్లో. సో నేను అంటే బయట ఉన్నప్పుడు తను ఇక్కడే హాస్పిటల్స్ రన్ చేసింది. ఇద్దరు మీరు ఇంజనీరింగ్లో PG చేశారు, మీ వైఫ్ ఏమో మెడిసిన్లో PG చేశానండి. తను గైనకాలజిస్ట్, తను కాస్మో గైనకాలజీ కూడా చేసింది. తను మంచి పేరున్న డాక్టర్ ఇక్కడ తెలంగాణలో, ఇక్కడే చేస్తుంది తను. మాకు ప్రాక్టీస్ కానీ హైదరాబాద్లో హాస్పిటల్స్ కానీ ఇక్కడే ఉన్నాయి మాకు. తను కొంచెం అంటే పేరున్న డాక్టరు. తర్వాత నాకు 2 పిల్లలు ఉన్నారండి. పెద్ద అబ్బాయి వచ్చి బాబు పేరు ప్రీతం వచ్చి MBBS సెకండ్ ఇయర్ అండి, అయిపోతుంది, 3rd ఇయర్కి వెళ్తాడు హైదరాబాద్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. పాప వచ్చి ఇప్పుడు 10th అండి, 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి తనకి. సో ఇదే అండి నా ఫ్యామిలీ నేపథ్యం అది. తర్వాత మీ అంటే బిజినెస్లు అవి ఉన్నాయన్నారు కదా, ఏమేమి? నాది మా బిజినెస్లోని సివిల్ కన్స్ట్రక్షన్ ఉన్నదండి, అది సెపరేట్ కంపెనీ అది. అట్లానే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన మెకానికల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ, అదొక సెపరేట్ కంపెనీ. పినాకిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఒక కంపెనీ ఉన్నది. సో ఇందులోని నాకు లాజిస్టిక్స్ కూడాను సపరేట్గా ఉన్నది, విష్ణు లాజిస్టిక్స్ అనే కంపెనీ ఒకటి ఉన్నది నాకు. సో ఇవి తర్వాత పినాకిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లోనే లాజిస్టిక్స్ కూడా ఉన్నది. దీనిలోని ఈ BPCLకి IOCLకి ట్రాన్స్పోర్టేషన్ ట్యాంకర్స్ ఉన్నాయి మాకు, అవి సప్లై చేస్తూ ఉంటుంది. ఆయిల్ అండ్ అంటే ఆయిల్ ఆ కంపెనీ నుంచి వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అవి ఇవి ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయండి నాకు హైదరాబాద్లో, 3 హాస్పిటల్స్ ఉన్నాయి నాకు. సో ఇదండి బిజినెస్లు ఉన్నవి. రాజకీయాల్లోకి ఎందుకు వద్దాం అనుకున్నారు? నేను అంటే ఉద్యోగం చేసేటప్పుడే, అంటే నేను ఎక్కడ ఉద్యోగం చేశాను అంటే బయట కంట్రీస్లోనే పనిచేశాను. గల్ఫ్ కంట్రీస్లోనే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో పనిచేశాను నేను. అంటే ఆల్మోస్ట్ నేను 15 నుంచి 16 సంవత్సరాల వరకు పనిచేశాను అక్కడే. దుబాయ్, అబుదాబి, ఖతార్, నైజీరియా, ఈజిప్ట్, మలేషియా, సింగపూర్ వీటిలో పనిచేశాను నేను. ఈ పనిచేసే క్రమంలోని అంటే నాకు వచ్చిన జీతంలోని నేను కొంతవరకు అంటే సేవా కార్యక్రమాలకు ఉపయోగించాను. నాకు వచ్చే జీతంలో 10% వరకు నాకు మా అమ్మాయి పేరు మీద ఐశ్వర్య చారిటబుల్ ట్రస్ట్ అని నాకు ఉన్నది. నాకు అది నడుపుతాను నేను. సో ఇక్కడ ఆంధ్రాలో చేసేవాళ్ళ? ఆంధ్రాలో కాకినాడలో ఉన్నదండి, రిజిస్ట్రేషన్ అదంతా కూడా కాకినాడలో ఉన్నది. సో అక్కడే చేసే ఉన్నది. ఆ సేవా కార్యక్రమాలకి నా సొంత డబ్బులు మట్టుకు వినియోగించేవాడిని, వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకునేవాడిని కాదు నేను. సో ఆ పరిధిలో అంటే 10% డబ్బులతోటి ఒక అంటే 5గురికి 6గురికి మట్టుకే సాయం చేయగలిగేవాడిని నేను. తర్వాత నేను అంటే జాబ్ వదిలేసిన తర్వాత నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాను. ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్న తర్వాత అంటే ఓనర్ అయిన తర్వాత ఇంకా కొంతమంది వరకు అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కొంతవరకు సహాయం కింద నేను చేసేవాడిని నాకు వచ్చే ప్రాఫిట్లో నుంచి. ఆ పరిధి కొంతవరకే ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే పరిధి విస్తరించాలి అంటే ఒక మంచి పనులు చేయాలన్నప్పుడు రాజకీయం అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని తెలుసుకున్నాను నేను. సో రాజకీయంలోకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొంతవరకు అంటే ఈ ప్లాట్ఫామ్ తోటి మనం ఇంకా కొంచెం అంటే 1,00,000 మంది నుంచి 10 లక్షల మంది వరకు కూడా మనం వెళ్ళొచ్చు మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు. సో దానికోసమని రాజకీయం అనే దాన్ని నేను ఎంచుకున్నానండి, అందుకని రాజకీయాలకు రావాలనుకుంటున్నాను.
ఓకే, తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? తెలుగుదేశం అంటే చాలా పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ఉంది. తెలుగుదేశం వైపు చూడటానికి కారణం ఏంటి? ఏమండి, మనకి 1983 ముందు వరకు చూస్తే మీకు జాతీయ పార్టీలే రూల్ చేసేవి. అవును. ఓకే, జాతీయ పార్టీలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది జాతీయ పార్టీలో అక్కడ నుంచి ఎవరో ఒకరిని పెట్టి ఇగో ఈయన ముఖ్యమంత్రి అని చెప్తే ఆయన అయ్యేవాడు. కానీ 83 తర్వాత మన నందమూరి ఎన్టీఆర్ గారు, తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగు ప్రజల కోసం, బడుగు వర్గాల కోసం ఆయన స్థాపించినటువంటి పార్టీ అది. సో తెలుగు ప్రజలకి విప్లవం తీసుకొని వచ్చి తెలుగు రాష్ట్రాల్లోని, అంటే రెండు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఉండేది కాబట్టి దానిలోని మనకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఆయన ఎన్నో అంటే మంచి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకురాగలిగారు. ఆయన తర్వాత ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని అంటే నిబద్ధతతోటి అంటే వృద్ధి పదంలోకి తీసుకువెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన విజనరీ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం హైదరాబాద్ని చూస్తే, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ఎంత అభివృద్ధిలో ఉందో మీకు తెలుసు. మీకు దీనికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడులో ఉన్నటువంటి ఆయన ఆలోచన కానీ లేకపోతే ప్లానింగ్ కానీ దాని పరంగా ఇప్పుడు ఆ ఫ్రూట్స్ని మనం చూస్తున్నాం మనం. సో అందుకనే నేను తెలుగుదేశం పార్టీకి నేను చూస్ చేసుకున్న తెలుగుదేశం పార్టీకి ముఖ్య రీజన్ అదొకటి. సో రాష్ట్రం కూడా విడిపోయింది కాబట్టి ఆ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే టీడీపీతోనే అని మీ అభిప్రాయం? అంతే కదండి. అంటే ఇట్లాంటి విజనరీ లీడర్స్ మళ్ళీ మనకు దొరకరండి. ఆయనతో అంటే మనం అంటే అవకాశం ఉండి ఆయనతో పనిచేసే అదృష్టం కలిగితే నేను చాలా సంతోషిస్తానండి. తర్వాత యాక్చువల్గా అంటే మీ బర్త్ ప్లేస్ గుంటూరు జిల్లా అని చెప్పారు. సరే, బ్రాటప్ అంతా విశాఖపట్నం బయట అన్నారు. తర్వాత అమలాపురం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే మీరు అక్కడ ట్రస్ట్ ద్వారా ఏమైనా యాక్టివిటీస్ చేయడం వలన, లేకపోతే ట్రస్ట్ ఉన్నది అమలాపురం మీద ఏమైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ నేను భారతీయునండి. ఓకే, భారతీయుడిగా నేను ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఫలానా ప్రదేశం నుంచి. కాకపోతే మనం పోటీ చేయడానికి ఎందుకు, దానికి ఒక కారణం ఉంటుంది కదా. అదే చెప్తున్నానండి. ఇప్పుడు నాకు కాకినాడలో ట్రస్ట్ ఉన్నది, నాది కాకినాడలోని. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్లోని అంటే మనం ఈ కోనసీమ ప్రాంతాన్ని చూస్తే మీకు చాలా ప్రత్యేకమైన ప్లేస్ అండి. అది బ్యూటిఫుల్ ప్లేసు మీకు. అంటే నాట్ ఓన్లీ ప్రత్యేకమైన ప్లేస్ అంటే గ్రీనరీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అందులో. గుళ్ళు కానీ లేకపోతే ప్రాచీన సంపద కానీ లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను చూస్ చేసుకోవడం గల కారణం ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఎక్కువగా ఉన్నది. దీన్ని అంటే మన ఇక్కడ నేను పనిచేసింది ఈ పెట్రోలియం ఇండస్ట్రీని కాబట్టి, సో నేను మనం ఏదైనా వస్తే అక్కడ ఎంపీ కానీ నాకు కానీ అవకాశం కలిగితే పోటీ చేసే అవకాశము, ప్లస్ ఎంపీ కింద నేను ఏమైనా విజయం సాధించగలిగితే అక్కడ ప్రజలకి ఏమైనా చేయడానికి నాకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ వాళ్ళతోటి నేను పనిచేసి నేను రిజైన్ చేసింది నేను ఆల్మోస్ట్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ర్యాంకింగ్ నాది. సో నన్ను ఈడీలతో కానీ వీళ్ళతో కానీ కలవడానికి కానీ నాకు యాక్సెస్ కానీ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో అందుకనే నేను ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ తీసుకున్నాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురాగలుగుతాను నేను ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఆ గ్రామాల్లో సరిగా ఇచ్చేయట్లేదు అనేది కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు కానీ లేదంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా వాడలేదని అక్కడ ఇబ్బంది పడుతున్నామని ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు అక్కడ. సో యాజ్ ఎ ఎంపీగా మీరు దాన్ని సాల్వ్ చేయడంతో పాటుగా రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి కూడా లోకల్స్కి ఇచ్చేట్టు. ఖచ్చితంగా అండి. అంటే యాక్చువల్గా అండి సిఎస్ఆర్ ఫండ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నిధులను ఇస్తాయి. ఎందుకంటే ప్రాఫిట్స్ కూడా అట్లానే ఉంటాయి. ఇప్పుడు ఓఎన్జీసీలో అంటే మన కేజీ బేసిన్లో చూసుకుంటే ఎక్కువగా ప్రదేశం అంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మనకి కోనసీమగా వచ్చింది. అది కోనసీమ. ఓకే, కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అంటే ఆయిల్ నిక్షేపాలు చాలా వరకు మనకి ఇటువైపే ఉన్నాయి, మనకి కోనసీమలో ఉన్నాయి. సో ఇక్కడ ఓఎన్జీసీ ఏంటి తవ్వకాలు తీసి ఎక్కడెక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో చూసి వెలికి తీస్తున్నాయి. కానీ ఏం చేస్తుంది, ఇది ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎక్కడో పక్కన రాష్ట్రానికి తీసుకెళ్ళిపోతున్నాయి. మనకి రావాల్సిన ఫ్రూట్స్ మనకి రావట్లేదు. సో వీళ్ళు చేయవలసిన అంటే నేను ఒకవేళ ఎంపీ అయితే మటుకు ఖచ్చితంగా అంటే మినీ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి ప్లాన్ చేస్తాను. మినీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ మీకు పెద్ద పెద్ద ప్లాంట్స్ చూస్తుండే హెచ్పిసి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, వీటిలో పెద్ద పెద్ద ప్లాంట్స్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. మనం మినీ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి పెద్ద ఖర్చు ఉండదు. అంటే మనం ఒక్కొక్క మినీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని నాకు 8 నుంచి 10 కోట్లలోనే, అంటే ల్యాండ్ కాకుండా 8 నుంచి 10 కోట్లలోనే మనం కంప్లీట్ చేసేవచ్చు. దానివల్ల మనం ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకు మనం ఉద్యోగం కల్పించే అవకాశాన్ని తీసుకురావచ్చు. తర్వాత అండి, ఇప్పుడు రాజకీయాల్లో మొత్తం కూడా
డబ్బు ప్రభావం పెరిగిపోయింది. బాగా ధనవంతుడు అయితే తప్ప సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదు. మీరు అన్నట్టు 83లో రామారావు గారు వచ్చినప్పుడు చాలామంది సామాన్యులకు, బడుగు బలహీన వర్గాల వాళ్లకు అవకాశం దొరికింది. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాగా కమర్షియల్ అయిపోయినాయి. అంటే అది జనరల్ సీటు కావచ్చు, లేదంటే రిజర్వ్డ్ సీటు కూడా. రిజర్వ్డ్ సీట్లో కూడా ఇవాళ డబ్బు ఎంత ఉందనేది చూస్తున్నారు, అన్ని పార్టీలు చూస్తున్నాయి. అందులో ఒకరిని మనం దోషులుగా చూపించాల్సిన ఇది లేదు. కానీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందంటే, ఈ డబ్బున్న వాళ్ళు వస్తారు, ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపోతారేమో, ఇక్కడ ఉండరు, ఇలాంటి అభిప్రాయం ఒకటి ఉందండి. మరి రేపు మీరేం చేయబోతున్నారు? ఫస్ట్ది ఏంటంటే అండి, నేను లోకల్ అంటే నేను అక్కడ ఒక ఇల్లు కొంటున్నాను. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది ఇల్లును. ఒక ప్లేస్ ఉన్నది, అది కూడా ఫైనలైజ్ అయిపోయింది నాకు. నేను అక్కడే ఉంటాను. నేను ఓకే, అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటాను. నేను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను అక్కడ వాళ్ళకి. అంటే అనుమానం వద్దని చెప్తున్నాను మీకు నేను. అంటే ఎవరో వచ్చారో వెళ్ళిపోయారో డబ్బున్న వాళ్ళని. ఇంకో సెకండ్ ఏంటంటే, డబ్బున్నవాడిని ఏం కాదండి నేను. ఓకే, సంపాదించామంటే మనం కష్టపడి పైకి వచ్చాము, కష్టంతో ఉన్నదే. అందరూ కూడా అంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సెటిల్ అయి ఉన్నారు. సో డబ్బులు ఎక్కువ ఉండి రాలేదు ఇక్కడికి. ఏదో చేద్దామని చెప్పి వస్తున్నాము. అంటే దాచుకోవడానికి రావట్లేదు నేను ఇందులోకి, రాజకీయాల్లోకి. ఏదైనా చేయాలండి ప్రజలకు కానీ ప్రజాసేవ చేద్దామని వస్తున్నాను కంప్లీట్గా. అంటే అక్కడున్న సమస్యలు తెలుసుకున్నాను నేను. అంటే నేను రాజకీయాల్లో లేను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న సమస్యలు ఏంటి, అంటే రైతు సమస్యలు ఏమున్నాయి, అక్కడ ప్రధానమైన మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి అనే దాని మటుకు నేను స్టడీ చేశాను. నాకు ప్రణాళిక ఉన్నది. అది ఈ ప్రణాళికలను ఎట్లా అవలంబించాలనే దాన్ని కూడా నేను బ్యూరోక్రాట్స్తో కూర్చొని డిస్కస్ చేసి నేను ఖచ్చితంగా దాన్ని మీకు లైమ్ లైన్లోకి తీసుకొస్తాను దాన్ని. అయితే ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో చాలా చోట్ల ఎక్కువ మంది వాచ్మెన్లు, ఎక్కువ మంది చిన్న చిన్న జాబ్స్ కోసం వచ్చేవాళ్ళు, ఎక్కువ మంది చిన్న చిన్న సైకిళ్ళ మీద ఇడ్లీలు టిఫిన్స్ అమ్ముకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా అమలాపురం లోక్సభ ప్రాంతం నుంచే వస్తారు. మన ఇటుపక్క అమలాపురం, రామచంద్రాపురం, మండపేట ఈ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, చిన్న చిన్న ఉద్యోగాలకి, డ్రైవర్ ఉద్యోగాలకి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏదన్నా అంటే మీకు ఒకవేళ ఎంపీ టికెట్ వచ్చి మీరు గెలిచి ఎంపీ అయితే కనుక ఈ వలసల్ని ఆపటానికి ఏమైనా ప్లాన్ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా అండి. దీన్ని ఆపడానికి ఒక ప్రణాళిక ఉన్నది. మీ ఇంతకుముందు చెప్పినట్టు నేను అన్ని ఇప్పుడే చెప్పేస్తే కష్టము. కానీ అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు కదండి, విద్యార్థుల్లోని కొంతమంది అంటే 10th క్లాస్ అవ్వగానే చదువుకోవడానికి డబ్బులు లేక, అంటే మన సామాజిక ప్రాబ్లమ్స్ తోటి, అంటే వాళ్ళు చిన్న క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే బతుకు తెరువు కోసం వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఫ్లో లేక, లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు. వీళ్ళకి, ఇలాంటి పిల్లలకి అంటే నేనేమనుకుంటున్నాను, మనకు ఆల్రెడీ కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఐటీఐ కాలేజెస్ అంటున్నారు, మీకు తెలుసు, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహించి, అంటే మీకు అంటే ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్ మనకి అక్కడ. ఈ ఇండస్ట్రీస్లోని అంటే సరైన నైపుణ్యం గల వీళ్ళు దొరకట్లేదు. సో ఈ సంపదని మనం ఇంప్రూవ్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే పర్ఫెక్ట్గా మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే వీళ్ళందరినీ కూడా మనం ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లోనే ఎక్కువ మంది ఉపయోగించారు. ఎందుకంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లోనే మీకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది, రెండోది కన్స్ట్రక్షన్ టీమ్ ఉంటుంది. ఓకే, మనం మెయింటెనెన్స్ వాళ్ళకి కూడాను వీళ్ళని అంటే ప్రొఫెషనల్స్ కావాలి, దానిలోని ట్రైన్డ్ స్టాఫ్ కావాల్సి వస్తుంది. వీళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు ఉపయోగించవచ్చు. లైక్ అంటే వెల్డర్స్ ఉన్నారు, దానిలో ఫిట్టర్స్ ఉంటారు, గ్రైండర్స్ ఉంటారు, రకరకాల మంది ఉన్నారు, ప్లంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్, ఐటీఐలో మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళని అక్కడ ఉపయోగించుకోవచ్చు వాళ్ళందరినీ. అంటే మనకి స్ట్రెంత్ ఉంటుంది మనకి, అంటే పిల్లల్ని ఇక్కడ మనం చదివించుకుంటే వీళ్ళందరినీ కూడా అక్కడ ఉద్యోగాలు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి. సో నేను అంటే వీళ్ళకి, అంటే నేను ఒక వర్గం కోసం చెప్పట్లేదు, ఇంకా అంటే వీళ్ళందరూ అంటే మీకు తెలిసి ఉంటుంది, అంటే వీళ్ళందరూ కూడా అంటే ఐటీఐలోని ఫిట్టర్స్ వీళ్ళందరినీ కూడా మనం ట్రైన్ స్టాఫ్కి అని చెప్పుకుంటాం. మనం వీళ్ళని అక్కడ పెట్టుకొని ఉద్యోగాలు తీసుకురావచ్చు. ఇంకా మిగతా వాటికి కూడా, అంటే మిగతా వాటిలోనూ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకొని నైపుణ్యం తెచ్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. అంటే మనకి కాయిర్ ఇండస్ట్రీ ఉన్నది అక్కడ. ఆ ఇండస్ట్రీస్ చాలా మంది నాకు తెలిసి కూడా కొంతమంది యూనిట్స్ పెట్టారు. ఈ కాయిర్ ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ చేసుకోవచ్చు అండి. దాంతో మనం డోర్ మ్యాట్స్ కానీ చాలా రకరకాలు ఉన్నాయి, తాళ్ళు ఇట్లాంటివి తయారు చేసేవి. వాటిని కూడా ప్రోత్సహిస్తే మనం మంచిగా తయారు చేయొచ్చు, అంటే మంచిగా మనం అంటే డెవలప్ చేసుకోవచ్చు. అట్లానే మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చు. తర్వాత అండి, ఇప్పుడు ఇవాళ పాలిటిక్స్ చూస్తున్నాం మనం, చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగాలేవు. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళ మీదకి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా, ప్రస్తుతానికి మీ వ్యాపారాలు, మీ ఫ్యామిలీ లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తాను అంటే ఇంట్లో ఎవరు అడ్డు చెప్పట్లేదా? మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఈ గొడవ అంతా లేనిపోయిన తలనొప్పి అని అంటున్నారా, లేదా ఎంకరేజ్ చేస్తున్నారా?
చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారండి. అంటే నాకు నా అంటే వ్యక్తిత్వం అనేది ఎట్లా ఉంటానని తెలుసు కాబట్టి వాళ్ళు నీలాంటి వస్తే అంటే చదువుకున్న వ్యక్తి అంటే నేను కాదు నాలాంటి వాళ్ళు చదువుకున్న వ్యక్తులు మనం ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చు అని అంటున్నారు వాళ్ళు. ఎంకరేజ్మెంట్ ఉన్నది ఇంట్లో కానీ లేదా బయట కానీ ఎంకరేజ్మెంట్ ఉన్నది. సో ధైర్యంగా నేను అందుకనే నేను ముందుకు రాగలుగుతున్నాను నేను. అంటే ఏం లేదు, మొన్న గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి విరమించుకుంటున్న సందర్భంగా ఒక చిన్న ఇది పెట్టారు, సబ్ పెట్టి ఆయన బహిరంగానే చెప్పారు, వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటే కక్ష సాధింపు చర్య ఎదుర్కోవాల్సి వస్తుంది, నేను బాధితుడిని, కాకపోతే ఈ విరామం తాత్కాలికం, నేను మళ్ళీ వస్తానని చెప్పి అన్నారు. సో ఆయన ప్రెజర్స్ తట్టుకోలేకే వెళ్ళినట్టు అర్థం అవుతుంది. రేపు అలాంటి ప్రెజర్స్ మీ మీద వచ్చినాయి అనుకోండి, మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? జయదేవ్ బాటలో ఉంటారా లేదంటే? ఏంటి గల్లా జయదేవ్ గారు అంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి వాళ్ళు. అంటే అంటే ఇద్దరిని కంపేర్ చేయడం బట్ ఇప్పుడు నేను అంటే చిన్న వ్యాపారవేత్తను నేను. ఇప్పుడిప్పుడే నేను అంటే లైమ్ లైట్లోకి వస్తున్నాను, పెరుగుతున్నాను నేను. సో అంత ప్రెషర్స్ నాకు ఉండకపోవచ్చు ఆయనకు ఉన్నంత వరకు. ఓకే, అంటే ఇంకొకటి ఏంటంటే వచ్చే గవర్నమెంట్ మనదే గవర్నమెంట్, ఖచ్చితంగా మనమే ఉంటాం. మనం ఆయనకున్న టెన్షన్స్ నాకేముండవు. నమ్మకం. కష్టపడి కింద నుంచి పైకి వచ్చి ఏమీ లేని నుంచి జీరో నుంచి మీ ఇప్పటివరకు ఈ స్థాయికి వచ్చాను నేను. ఓకే, రేపటి రోజు ఇవన్నీ పోతే మళ్ళీ నేను సాధించుకోగలనండి ఇవన్నీ. నాకు ఎలాంటి భయం ఏం లేదు, మళ్ళీ సంపాదించుకుంటాము. సో నాకు ఆ భయం అనేది ఏమీ లేదు. అంటే ఏం లేదు, మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రత్యర్థి కాబట్టి ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది మీకు. ఎందుకంటే ఆయన ప్రతీకార రాజకీయాలు చేయడంలో మనం చూస్తున్నాంగా 4.5 ఏళ్ళుగా ఎట్లా చేస్తున్నారు అనేది బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా, వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే దిగుతున్నారు. అంతేనండి, అన్ని ప్రిపేర్ అయ్యే దిగుతున్నాం. నాకేం భయం లేదు, కింద నుంచి వచ్చాం కాబట్టి. కింద నుంచి వచ్చాము, ఏమైనా ఇబ్బందులు జరిగినా మళ్ళీ కింద నుంచి రాగలము. ప్రొఫెషనల్స్ ఇద్దరం ఉన్నాం, నేను మా వైఫ్ డాక్టర్, నేను ఇంజనీర్ నేను. సో మా ఇద్దరికి ప్రాబ్లమే లేదు, జీరో నుంచి మళ్ళీ రాగలుగుతాం మేము. తర్వాత అండి మరి అమలాపురం కాన్స్టిట్యున్సీ అనగానే అక్కడ చాలా ఇవి ఉంటాయి, సామాజికమైన ఒక రకమైన సెన్సిటివ్ ఏరియా అది. సామాజిక వర్గాల మధ్య ఊరిని జస్ట్ చిన్న నిప్పురవ్వబడితే అగ్గి వచ్చినట్టుగా ఉంటుంది అక్కడ. అలాంటి ఏరియాని డీల్ చేయాలంటే మామూలు కష్టం, అనుభవజ్ఞులు కూడా కొంచెం ఇది చేస్తారు. మీరు అమలాపురాన్ని ఎంచుకున్నారు ఒకటి. రెండోది, అక్కడ కూడా ఈ సీటు గురించి ఆశించే వాళ్ళు ఉంటారు కొంతమంది. తర్వాత ఈ పొత్తులో భాగంగా జనసేనకి ఎక్కువ సీట్లు వెళ్ళేది కూడా అమలాపురం నియోజకవర్గం నుంచి. నేను అనుకోవటం 7లో 3 వెళ్తాయేమో అనుకుంటున్నాను. సో వీళ్ళందరినీ అసెంబ్లీ అభ్యర్థులను సమన్వయపరచుకోవటం, టికెట్ ఆశించిన వాళ్ళని, పాత సీనియర్లని, వీళ్ళందరినీ చేసుకొని నెగ్గుకు రాగలను అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే నేను అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. నాకు అంటే సీటు కన్ఫర్మ్ కాకముందే నేను ఒక అమలాపురానికి వెళ్ళానండి పండగలప్పుడు. వెళ్ళి అందరినీ నేను పరిచయం చేసుకున్నాను. నేను ఇట్లా రావాలనుకుంటున్నాను అన్నాను నేను. సో అందరూ అంటే సానుకూలంగా స్పందించారు. కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే అధిష్టానం ఏమి నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామంటున్నారు. కానీ ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది లేదు నాకు. ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే అందరినీ పరుచుకొని వెళ్ళగలను అనుకుంటున్నాను. పెద్దలందరినీ కలుపుకొని, అంటే ఖచ్చితంగా వాళ్ళు లేకపోతే మేము లేవండి. ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరినీ కలుపుకొని వెళ్తేనే మనం గెలవగలం అక్కడ. లేకపోతే ఖచ్చితంగా మనం అక్కడ రాజకీయంలో ఉండలేము, అక్కడ పని చేయలేము, గెలిచినా అక్కడ ఉండలేము. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పార్టీ సీనియర్స్ తోటి, జూనియర్స్ తోటి అందరితో కలుపుకొని ముందుకు వెళ్తాను నేను. ఆ ధైర్యం ఉన్నది, నాకు నమ్మకం ఉన్నది. తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీకు ఎంతవరకు అష్యూరెన్స్ వచ్చింది టికెట్ విషయంలో? టికెట్ విషయంలోని అంటే కలిసారా బాబు గారిని? చంద్రబాబు నాయుడు గారిని కలిశాను సార్ నేను. ఆయనకి నేను ఏం కావాలనుకున్నా అన్ని వివరించాను నేను. సో వస్తుందనే ఆశ ఉన్నది నాకు ఖచ్చితంగాను. అధిష్టానం నిర్ణయం మేరకు ఏది ఉన్నా కానీ దాన్ని శిరసా వహిస్తామండి. అది ఇప్పుడు అమలాపురం అనగానే మనకి బాలయోగ్ గారు గుర్తొస్తారండి, స్పీకర్గా బాలయోగ్ గారు. అవునండి, చాలా అంటే నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయన బాలయోగ్ గారే. గోదావరి మీద వంతెనలు కావచ్చు, లేదంటే రోడ్లు కానీ, కోనసీమ రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. బాలయోగ్ గారు వచ్చాక చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఆయన ముద్ర అయితే ఉంది. మరి ఆ స్థాయిలో మీరు చేయగలను అనుకుంటున్నారా? స్టడీ చేసి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత సమస్యలను? ఆయనంత స్థాయి వరకు వెళ్ళాలని అనుకుంటున్నానండి. అంతవరకు చేయగలనా లేదా అనేది నేను వచ్చిన తర్వాతే చెప్పగలను నేను. సో బాలయ్య గారు అంటే ఆయన ఒక లెజెండరీ లీడర్ అండి. ఆయన మనం చూసుంటాం, మనం అంటే డెవలప్మెంట్ కానీ లేకపోతే ఆయన స్పీకర్గా కానీ చేసినటువంటిది. సో ఆయనకి నేను కూడా అభిమానండి ఆయనకి. అప్పుడు ఎప్పుడును ఆయన చేసినటువంటి పనుల్లోని మనకి ఆయనకి కలల్గా ప్రాజెక్ట్ ఒకటి ఉన్నదండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. రైల్వే లైన్ అంటే బేసికల్గా ఫస్ట్ రైల్వే లైన్ ఆయనకు అంటే
ఈ అంటే కాకినాడ నుంచి కోటిపల్లి నుంచి నర్సాపురానికి ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా అది కంప్లీట్ కాలేదు. అది ఇప్పుడే మొన్న పేపర్లో మనం చూస్తే 300 కోట్ల బడ్జెట్ ఏదో కొంత రిలీజ్ చేశారని చెప్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ మటుకు ఖచ్చితంగా అంటే ఆయన కళల్ని నేను ఫస్ట్ ప్రయారిటీగా దాన్ని కంప్లీట్ చేయిస్తానండి నేను రైల్వే ప్రాజెక్ట్ని ఖచ్చితంగా. రెండో ప్రాజెక్ట్ అంటే మీకు తెలిసి ఉంటుంది అంటే దేశ ప్రగతికి రోడ్లు అనేవి రవాణాకి చాలా అవసరం. సో ఇందులో కూడాను ఆయన నేషనల్ హైవే 216 దాన్ని తీసుకొచ్చారు. మీకు ఐడియా ఉంటుంది. సో ఈ నేషనల్ హైవే 216కి తీసుకొచ్చాడు, కానీ దానికి కావాల్సినటువంటి అంటే సబ్ రోడ్స్ అంటే మిగతా నియోజకవర్గాలను కలిపే సబ్ రోడ్స్ ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. ఎందుకంటే నిధులు లేవు, దానికి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ అట్లానే. దాన్ని కూడా కంప్లీట్ చేయిస్తానండి వచ్చిన తర్వాత. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన కళల్ని ఖచ్చితంగా నేను పూర్తి చేస్తానని చెప్తున్నాను వచ్చిన తర్వాత. ఖచ్చితంగా అంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకొని ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే కురుక్షేత్రం అని, నేను పేదల పక్షాన పెత్తందారుల మీద పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ఎన్నికల్లో మీరు నన్ను బలంగా సపోర్ట్ చేసి గెలిపిస్తేనే మీ అందరికీ విజయం దక్కుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రచారాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఏమంటే పేదలు పెత్తందారులు ఎన్ని చెప్పినా కానీ ఒక స్టేట్లోని మనం ప్రస్తుతం ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ అధికారం ఇచ్చాం. మనం ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎక్కడ ఎంత జరిగింది? డెవలప్మెంట్ లేదు అక్కడ. డెవలప్మెంట్ కావాలంటే మనకి చాలా వరకు అంటే మీరు చూడండి, రోడ్లు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏమి కొత్తగా ఏమీ రాలేదు అక్కడ. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీసే ఉన్నాయి. అవి ఉన్న కంపెనీసే చాలా వరకు మూతపడిపోయినాయి. సో కొత్త కంపెనీస్ అనేవి వచ్చినవి వెళ్ళిపోయినాయి. లైక్ అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను నేను, లులు కానీ లేకపోతే మీకు సింగపూర్ కన్సోర్టియం వచ్చింది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లాంటి కంపెనీస్ అంటే వచ్చి వెళ్ళిపోయింది, అంటే మనం వాళ్ళని నిలుపుకోలేకపోయాం ఇక్కడ మనం. సో ఇంకా మీరు చూసినట్టుగైతే రోడ్లు కానీ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు అవే ఉన్నాయి ఇప్పుడు. డెవలప్మెంట్ లేదు ఎంతసేపు అంటే మనం ఒకవైపు ఆలోచిస్తున్నాం, అంటే రెండో వైపు కూడా ఉంటేనే కదా సార్. అంటే స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలంటే రెండు కలిపితేనే. రెండు అంటే ఓ పక్క బడుగు వర్గాలు చూసుకోవాలి, అలానే డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి. డెవలప్మెంట్తో పాటు బడుగు వర్గాలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు లేకపోయినా కానీ జరగదు. అందరికీ వర్తిస్తుంది రెండు వైపులా. అందరూ అయితే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, మళ్ళీ నన్ను ఎన్నుకోకపోతే అవన్నీ ఆగిపోతాయి అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అదొకటి. తర్వాత ఇంకోటి బాగా డౌన్ దీనిలో ఉన్నోళ్ళు ఏంటంటే, అంటే గ్రామ స్థాయిలోనూ అసలు అర్బన్ పూర్ కాదు, రూరల్ పూర్లో డెవలప్మెంట్ అంటే మాకేం ఉరుగుతుందనే ఒక అభిప్రాయం కూడా ఉందండి. సో దీన్ని ఒకటి తెలుగుదేశం వస్తే సంక్షేమ పథకాలు రావు అని చేసే ప్రచారాన్ని, డెవలప్మెంట్తో మాకేం ఉరుగుతుందని వాళ్ళ భావనని మీరు ఎట్లా దాన్ని అరేంజ్ చేయగలరు? ఏమంటే ఈ సంక్షేమాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచే ఉన్నాయండి. ఇవన్నీ దాని పేరు మార్చి వేరే చెప్తున్నారు, ఆల్రెడీ ఉన్నాయి. అవి ఆగిపోవడం అనేది జరగదు. అది అంటే సంక్షేమాలు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉన్నాయి అన్నీ. ఆ సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. మీరు ఆరు పథకాలు కొత్తగా మనం తీసుకొచ్చినవి కాదు, పాతవి. అవి మనం కొత్త పేర్లతో పెట్టి పిలుస్తున్నాము. వీటన్నిటి కూడా ఈ సంక్షేమాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. మనం చూస్తే మనకి అర్థమవుతుంది అవి. ఇంకా రెండో విషయం వస్తారా మాకు అంటే డబ్బులు అందుతున్నాయి చాలు, డెవలప్మెంట్తో మాకేంటి పని అంటారు. ఏమండి ఇప్పుడు పేదవాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, ఓకే, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలి కదండి. ఎంతసేపు మనం వేరే వాళ్ళ దగ్గర చేయి చాపుకొని బతకడమేనా? సో మనం కూడా పైకి రావాలి కదా. పైకి రావాలంటే ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగాలు చేయాలంటే కంపెనీలు ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కలగాలి. అవకాశాలు కలగడానికి మరి గవర్నమెంట్ ఏదైనా చేస్తేనే కదా ఉండేది. అవి ఏమీ లేనప్పుడు మాకు డబ్బులు వస్తే చాలు, 10,000 వస్తే చాలు అనుకుంటే ఎట్లా అవుతుంది? దానివల్ల మన అభివృద్ధి లేదు, మన రాష్ట్రం వెనకబడిపోతుంది. రాష్ట్రం వెనకబడిపోతే దేశం అభివృద్ధి కూడా లేదు అక్కడ. సో వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఆల్రెడీ మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం ఆంధ్రప్రదేశ్. ఇంకా అదే కావాలని అంటే కాదు కదా, ఆలోచన వచ్చింది, ఇప్పుడు కొంత చేంజ్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని వద్దని అంటున్నారు. మాకు ఫ్రీగా మేము అడగట్లేదు, మేము చదువుకుంటాము, మాకు ఉద్యోగాలు వస్తే చాలని అనుకుంటున్నారు వాళ్ళు. చాలా మారుతుంది ఇప్పుడు. మీకు పిల్లల్లో అలాంటి అభిప్రాయం ఉన్నది. కొంతమంది నేను మాట్లాడాను, నేను కొంతమంది తోటి, చాలా మంది నాకు చెప్పేది సమాధానం ఇదే. సో ఇప్పుడు మీరు అమలాపురం కాన్స్టిట్యున్సీలో
తిరిగారా ఏమన్నా జనాలను కలవటం, పర్యటనలు చేయటం ఇలాంటి? వెళ్ళానండి, అదే చెప్పాను కదా, పండగ అప్పుడు నేను వెళ్ళానండి అమలాపురం తర్వాత ప్రాసెస్లో. ఈ ఈ మధ్య వెళ్ళలేదండి ఇంకా నేను. వెళ్తాను. సో ఒకేసారి గ్రీన్ సిగ్నల్ తీసుకొని వెళ్దామని అనే ఉద్దేశంతో ఉన్నాను. గ్రీన్ సిగ్నల్ తీసుకుని వెళ్దాం అనే ఉద్దేశంతో ఆగాను నేను. అంటే మళ్ళీ వెళ్ళి అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఆగాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ. అది పార్టీకి ఒక క్యాడర్ ఉన్నదండి. నాకు అంటే రమేష్ బాబు కాదు, లేకపోతే ఇంకెవరైనా సరే అక్కడ ఈ వ్యక్తి వస్తున్నాడు అక్కడికి అంటే క్యాడర్ నుంచి కింద నుంచి పై వరకు సమన్వయం చేసుకొని పైన అధిష్టానం ఇచ్చే ఆదేశాల మేరకు అందరూ కూడా కలిసే పనిచేస్తారు. అది ఇప్పుడు కాదు, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఖచ్చితంగా నాకు డిక్లేర్ చేసినట్టు వెళ్ళడమే నేను మంచిదని అనుకుంటున్నాను. నేను తర్వాత అమలాపురం అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎలక్షన్కి ఒక క్యాండిడేట్ అన్నట్టుగా ఉండేది గతంలో. మరి ఈసారి మీరు గట్టిగా ఒకవేళ మీకు టికెట్ వస్తే బాగా వేస్తారా? వేస్తానండి. అక్కడ ఖచ్చితంగా అక్కడే ఉంటాను. నేను అక్కడే ఉండి ఖచ్చితంగా గెలుస్తాను అక్కడ. ఓకే. అంటే నేను ఒక్కడిని గెలవనండి, గెలుపు అనేది మీకు తెలిసిందేది. అందరు కలుపుకొని వెళ్తేనే గెలుస్తాము, సమిష్టిగానే అవుతుంది. ఆల్రెడీ క్యాడర్ ఉన్నది కాబట్టి క్యాడర్ అందరిని కలుపుకొని కింద నుంచి పై వరకు అందరిని కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తాను నేను. యువకుడు విద్యావంతుడైన రమేష్ గారితో ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు చూశారు. రమేష్ గారు రాజకీయాల కంటే కూడా ప్రజాసేవ మీద ఆసక్తితో ఈ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఏదో పదవులు అనుభవిద్దాం, లేదంటే ఇక్కడి నుంచి ఇంకో దీనికి వెళ్దాం, నెక్స్ట్ రేంజ్కి వెళ్దాం, ఇప్పుడు దాకా వ్యాపార రంగంలో ఉన్నాక నెక్స్ట్ రాజకీయ రంగంలోకి వెళ్దాం అనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి, నేను కొంత సంపాదించుకున్నాను దానిలోంచి కొంత సమాజానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో, దానికి మెరుగైన ప్లాట్ఫామ్ రాజకీయాలు అనే ఉద్దేశంతో ఆయన రాజకీయ రంగంలోకి, అందులో కూడా తనకు సరిపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిర్ణయించుకోవటం కూడా అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైంది. నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం పరుగులు పెట్టింది అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ 14 నుంచి 19 మధ్యలో. అలాంటి పార్టీని ఎన్నుకొని కూడా ఆయన సముచిత నిర్ణయం తీసుకున్నారని మనకు అనిపిస్తూ ఉంది. ఆయన రాబోయే రోజుల్లో మరింతగా సక్సెస్ అవ్వాలని రాజనీతి తరపున కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. మీకు తెలుగుదేశం పార్టీ అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని, అమలాపురం నుంచి మీరు ఎంపీగా గెలవాలని కూడా రాజనీతి తరపున కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.